తెలంగాణలో మరోసారి అఖండ 2 సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత వారం విడుదల ఉండగా ఆర్థిక సమస్యల కారణంగా కూడా అఖండ 2 సినిమా నిలిచిపోయిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ నెల 12న విడుదల కానుంది అఖండ 2. విడుదలకు ముందు రోజు డిసెంబర్ 11న రాత్రి 8 గంటల షోకి పర్మిషన్ కూడా ఇచ్చారు. దీనికి టికెట్ రేటు 600 రూపాయలు. అయితే విడుదలైన రోజు నుండి కూడా 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లో 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక పెంచిన టికెట్ రేట్ల నుంచి కూడా 20% మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఇవ్వాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ప్రకారం 20% అఖండ 2 నిర్మాతలు మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం ఇస్తారా లేదా అని కూడా ఇప్పుడు సినీ వర్గాల్లోనైతే చర్చ నడుస్తూ ఉంది. అఖండ 2 మూవీ టికెట్స్ ను పెంచుకునేందుకైతే మరోసారి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. దీని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మరోసారి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికైతే పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలు మొత్తం అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లో కానీ వీటిలో కానీ అసలు ఎంత టికెట్ ధర ఎంతలో అందుబాటులో ఉండనుంది అఖండ 2కి? అఖండ 2 ఈ రోజు రాత్రి వేయబోయే బెనిఫిట్ షోకి సంబంధించి మనకు తెలంగాణలో వచ్చేసి ఫ్లాట్ గా 600 రూపాయల ధర నిర్ణయించారు. ఇక్కడ మనకు క్లాస్, సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఎలాంటి భేదాలు లేవు. ప్రీమియర్ షో వరకు ఏ థియేటర్ అయినా ఏ మల్టీప్లెక్స్ అయినా మనకు ఫ్లాట్ గా ఒకటే రేటే ఉంటుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఏదైతే తెలంగాణలో మనకు నైజాం పరిధిలోకి వచ్చే థియేటర్లు అన్నిట్లోనూ సింగిల్ స్క్రీన్ ప్రతి టికెట్ 100 రూపాయల చొప్పున, సింగిల్ స్క్రీన్ 75 రూపాయల చొప్పున, మల్టీప్లెక్స్ 100 రూపాయల చొప్పున ప్రతి టికెట్ మీద పెంచుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ ప్రభుత్వం అనుమతించిన గరిష్ట ధర ఏదైతే ఉందో, అంటే మల్టీప్లెక్స్ కు 295 రూపాయలు ఏదైతే ఉందో దానిపైన 100 రూపాయలు, అంటే 395 రూపాయలు ప్లస్ ఆన్లైన్ రిజర్వేషన్ ఛార్జీలు ప్రేక్షకుల మీద పడతాయి. సింగిల్ స్క్రీన్ కి వచ్చేటప్పటికి 175 ప్లస్ 75. ఈ లెక్కన మనకేమవుతుంది అంటే ఈ 3 రోజుల పాటు వచ్చే రెవెన్యూ అనేది అఖండ 2కి చాలా పెద్ద బూస్ట్ కానుంది. అందులో నుంచి 20% కార్మిక సంక్షేమ నిధికి ఇవ్వాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో చెప్పారో దాన్ని నిర్మాతలు పాటించాల్సి ఉంటుంది. మరి రవీంద్ర, ఇప్పుడు పెరిగిన టికెట్ ధరల మీద ఇప్పుడు దీనివల్ల ఆడియన్స్ మీద ఏం ఎఫెక్ట్ పడనుంది? ఆడియన్స్ గతంలో అనుకున్నట్లుగా కూడా అఖండ 2 చూసేందుకు వెళ్తారా? టికెట్లు కొనుగోలు తగ్గుతుందా ఏంటి? దీని ప్రభావం ఎంత ఉంటుంది అనేది మనకు ఈరోజు రాత్రికి ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ లాంటి నగరాల్లో బుకింగ్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. కాకపోతే మనకు బీసీ సెంటర్స్, పట్టణాలు, తర్వాత పల్లెటూళ్ళు, చిన్న చిన్న అంటే 2-3 థియేటర్లు మాత్రమే ఉండే ఈ పల్లెటూళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడ మటుకు దీని ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతి చోట ఇంత ధర పెట్టి చూసే ప్రేక్షకులు అన్ని చోట్ల ఒకేలాగా ఉండరు. అదొక సమస్యగానే చెప్పుకోవాలి. గత వారం ఆ విడుదల కావాల్సిన అఖండ 2 ఏదైతే వాయిదా పడిందో దాని ఎఫెక్ట్ కొంతమేర వసూళ్ల మీద పడనుంది. కానీ టికెట్ ధరలు వీళ్ళు తగ్గించకుండా అదే రీతిలో, అంటే ఇంతకుముందు ఏదైతే పెంపు చేయాలనుకున్నారో దాన్ని యథాతథంగా పెట్టడం అనేది కొంత వ్యతిరేకంగానే కనపడుతోంది. బట్ ఇదంతా కూడా మనకు ఈ రోజు రాత్రి వచ్చే టాక్ మీద ఆధారపడనుంది. అంటే ఈ ఎఫెక్ట్ సివియర్ గా ఉంటుందా లేకపోతే కొంచెం తక్కువ మోతాదులో ఉంటుందా అనేది అఖండ 2 టాక్ ఏదైతే ఉందో దాని మీద అయితే ఆధారపడుతుంది. రవీంద్ర, ఓవర్సీస్ పరిస్థితి ఏంటి మరి? ఓవర్సీస్ లో మటుకు నిర్మాతలు రాజీ పడాల్సి వచ్చింది. ఎందుకంటే గత వారం చేసుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఎన్ని థియేటర్లు కావాలి, ఎన్ని షోస్ వేసుకోవాలి అనేది అదంతా కూడా వాయిదా వల్ల డిస్టర్బ్ అయింది. ఇంకో ముఖ్య పరిణామం ఏంటంటే ఈ రోజు అక్కడ అమెరికాలో మనకు మోగ్లీ విడుదలవుతుంది. రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన మోగ్లీకి అక్కడ ప్రతింగ్యారా సినిమాస్ అనేది ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్, వాళ్ళు ఆ సినిమాని పంపిణీ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ రిలీజ్ కి కావాల్సిన ఏర్పాట్లు, సరిపడా థియేటర్లు, స్క్రీన్లు అన్ని కూడా షెడ్యూల్ చేసి ఆ ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు అఖండ 2 రావడం వల్ల మోగ్లీకి ఇచ్చిన స్క్రీన్లు వదిలేసి మిగిలినవి మాత్రమే అఖండ 2 తీసుకోవాల్సి ఉంటుంది. ముందనుకున్న నంబర్ కావచ్చు, ఆ కలెక్షన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా తగ్గుదల అయితే ఉంటుంది ఓవర్సీస్ లో. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ రవీంద్ర. ఇక అఖండ 2 ఈ
రేపు 12వ తారీఖును కూడా థియేటర్స్లోకి రానుంది. అయితే దీనికి ముందల ఏదైతే బెనిఫిట్ షోలు ప్రీమియం షోస్ ఉన్నాయో వాటి టికెట్ ధరను నిర్ణయించారు. 600 రూపాయలుగానైతే ఏ స్క్రీన్లో అయినా కానీ 600 రూపాయలుగానైతే టికెట్ ధర ఉండనుంది. ఇక విడుదలైన రోజు నుంచి కూడా 3 రోజుల పాటు కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఇప్పుడున్న టికెట్ రేటుకు కూడా 50 రూపాయలు అదనంగా పెంచుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇక మల్టీప్లెక్స్లోనేమో 100 రూపాయల కన్నా కానీ ఎక్కువ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇక ఇప్పుడు పెంచిన టికెట్ రేట్ల నుంచి మరి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? గతంలో ఎవరైతే అఖండ 2 మూవీ చూడాలనుకున్నారో వారందరూ వెళ్ళే పరిస్థితి ఉందా, లేకపోతే పెంచిన టికెట్ ధరలతో కూడా కొంత వెనక్కి తగ్గుతారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా కూడా ఓవర్సీస్లో గతంలో ఓవర్సీస్లో కూడా చాలా థియేటర్స్లో అఖండ 2ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత అక్కడున్న థియేటర్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ అవడంతో కూడా ఆ డేట్స్ అన్ని కూడా వాళ్ళు మార్చుకోవడం జరిగింది. మొత్తం కూడా అంటే వేరే సినిమాలకు కేటాయించడం జరిగింది. ఆ విధంగా కూడా ఇప్పుడు అఖండ 2 కోసం ఉంచిన థియేటర్స్ కూడా మోగ్లీ మూవీకి అయితే వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక మోగ్లీ తర్వాత మిగిలిన థియేటర్స్ మాత్రమే అఖండ 2 ఓవర్సీస్లో తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ విధంగా కూడా అంటే జనరల్గా చూసుకున్నా కానీ ఓవర్సీస్లో కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది తెలుగు మూవీస్కి. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎవరైనా పెద్ద హీరోల సినిమా వస్తుందంటే చాలు ఈగర్గా వెయిట్ చేసి మరీ వెళ్తారు థియేటర్స్కి. అలాంటిది బాలకృష్ణ ఫ్యాన్స్ ఎక్కడైనా కానీ ఇప్పుడు తెలుగు వాళ్ళ బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాంటిది ఇప్పుడు అబ్రాడ్లో కూడా ఆయన సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి తక్కువ థియేటర్స్ ఉన్నాయి. మరి అనుకున్నంతగా ఓవర్సీస్లో కలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. మరి ఈసారి అఖండ 2కి అనుకున్నంతగా కలెక్షన్ వస్తుందా ఓవర్సీస్లో లేదా? మరొక వైపు ఇక్కడ ఏంటంటే పెరిగిన టికెట్ ధరల మీద మరి ఆడియన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇది కూడా అఖండ 2లో చూడాల్సిన అంశంగానే ఉంది. ఇక నిర్మాతలు ఇప్పుడు కొత్త నిబంధన ఉంది. 20% ఈ మూవీ ఆర్టిస్టులు వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఇవ్వాలంటూ ఏదైతే టికెట్ రేట్లు పెంచుతారో ఆ టికెట్ రేట్లు పెంచిన దాని నుంచి వచ్చినటువంటి డబ్బుని దాంట్లో కూడా 20% అమౌంట్ను కూడా మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కి కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టింది. ఇక ఈ కండిషన్ ప్రకారం కూడా 20% నిర్మాతలు అఖండ 2 మీద వచ్చినటువంటి ప్రాఫిట్ పెంచిన టికెట్ల ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ని నిర్మాతలు ఇటు వెల్ఫేర్ అసోసియేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. మూవీ కార్మికుల అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్కి మరి నిర్మాతలు ఈ 20% ఇస్తారా లేదా ఏంటి అనేది కూడా సినీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. మరి చూడాలి అఖండ 2 కలెక్షన్, ఎందుకంటే రిలీజ్ డేట్ కన్నా కానీ అఖండ 2 పోస్ట్ పోన్ అవటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అఖండ 2 కలెక్షన్ ఎంత వస్తుంది, ఒక భారీ అంచనాలు అయితే ఈ మూవీ మీద నెలకొని ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు చాలా క్వశ్చన్ మార్క్సే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఈరోజు ప్రీమియం షో పడిన తర్వాత రేపు టికెట్స్ 12న టికెట్స్ ఓపెన్ అయిన తర్వాత కానీ తెలియదు మనకి రియాక్షన్ ఏంటనేది ఆడియన్స్ది.